హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే పోకుండల కోసం నేను 1/2 కేజీ బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. ఇవి 4-5 సార్లు కడిగి శుభ్రంగా వాటర్ అనేది వేసుకుని నానబెట్టుకున్నానండి. మనం ఈరోజు పోకుండలు చేసుకునే పొలం అయితే ముందు రోజు నానబెట్టుకోవాలండి. అలాగా నైట్ కూడా ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి. ఎందుకంటే స్మెల్ అనేవి వస్తాయండి. అందుకని పొద్దుట సాయంత్రం బియ్యం అనేది కడుక్కోవాలండి. మర్నాడు మళ్ళీ శుభ్రంగా కడిగిన తర్వాత నేను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి. వాటర్ అనేది కిందకు వచ్చేస్తుంది గిన్నెలో వేసుకుంటే, అందుకని గిన్నెలో వేసుకుంటున్నాను. ఈ బియ్యంలో వాటర్ అనేది ఎక్కువ ఉండకూడదండి. అందుకని ఇటువంటి గిన్నెలో వేసుకున్నామంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మనకప్పుడు బియ్యాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే కనుక పిండి అనేది బాగుంటుంది. మనకి ఎక్కువ బియ్యం అయితే కనుక మిల్లుకి పంపించి కూడా ఆడించుకోవచ్చండి. ఇది కొద్దిగానే కాబట్టి 1/2 కేజీ బియ్యమే కాబట్టి నేను మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి. ఇలా తడి పొడిగా ఉండాలండి బియ్యం అనేవి. తడిగాను ఉండకూడదు, అలానే మరి పొడిగాను ఉండకూడదు, ఆరకూడదు బియ్యం. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయి తడి పొడిగా ఉన్నప్పుడే మనం మిక్సీలో వేసుకుని జల్లించుకోవాలండి. మెత్తని జల్లెడ తీసుకుని మెత్తగా జల్లించుకోవాలండి. అప్పుడే మనకి పోకుండలు అనేవి బాగుంటాయి. మనకి సంక్రాంతి అనేది వచ్చిందండి. పోకుండలు, అరిసెలు, జంతికలు ఇలా అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటామండి. పల్లెటూరులో అయితే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. సిటీస్లో అయితే పెద్దగా చేసుకోరు కాబట్టి అందుకనే సిటీలో ఉన్న వారందరూ కూడా పల్లెటూరుకి వచ్చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇదిగోండి ఇలా మెత్తగా పిండి అనేది జల్లించుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా మెత్తగా జల్లించుకుని ఇలా మనకి పిండి అనేది ఆరిపోకుండా ఇలా నొక్కు పెట్టి ఉంచాలండి. అటువంటిప్పుడు మనకి పిండి ఆరిపోకుండా ఉంటుంది. మనం పాకం పట్టుకునే లోపు ఆరిపోకుండా ఉంటుంది. ఇలా మెత్తగా నొక్కు పెట్టిన తర్వాత పైన ఒక మూత పెట్టుకుంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు పాకం పట్టడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ గిన్నెని పెట్టుకున్నానండి. దలసరిగా ఉంటుందని కుక్కర్ గిన్నెని పెట్టుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ బియ్యం పిండితో చేస్తున్నాను కాబట్టి నేను 350 గ్రాముల వరకు వేసుకున్నానండి బెల్లం. తర్వాత ఒక చిన్న గ్లాసుతో వాటర్ అనేది వేసుకున్నానండి పాకం పట్టడం కోసం. ఎందుకంటే కొబ్బరికూర వేసుకున్నానండి, అందుకని కొంచెం బెల్లం ఎక్కువ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయని కూర తీసుకుని ఇలా వేసుకుంటున్నానండి. ఇది ఒక కొబ్బరికాయ అండి. దీన్ని కూర తీసుకుని ఇలా ఇందులో వేసేసుకుంటున్నాను. ముందుగానే వేసేసుకుంటే మనకు పాకంతో పాటు కొబ్బరి కూర కూడా ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయని నేను ఇలా వేసుకున్నానండి. కొంతమంది గసగసాలు వేసుకుంటారు, అలాగే కొంతమంది నువ్వులు వేసుకుని కూడా చేసుకుంటూ ఉంటారు. నేను అవేమి వేయలేదండి. నేను ఓన్లీ కొబ్బరి కూర మాత్రమే వేసుకున్నాను. ఇలా కొబ్బరి కూర వేసుకుని చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటాయండి. అందుకని కొబ్బరి కూర వేసుకున్నాను. చాలామంది పాకం పట్టిన తర్వాత పాకం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకున్నా కూడా మళ్ళీ పాకం అనేది ఉడకబెట్టాలి కాబట్టి నేను ముందుగానే వేసుకున్నానండి. తర్వాత ఇలాచీ పౌడర్ అనేది వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కనుక చేస్తే ఇంకొక హెల్ప్ తీసుకోవాలండి. ఇది కొంచెమే కాబట్టి నేను ఒకదాన్నే చేస్తున్నాను. ఇలా అయిన తర్వాత చన్నీటిలో వేసుకుని చూసామంటే మనకి పాకం వచ్చిందా లేదా అన్నది తెలుస్తుందండి. ఇది ముద్దలా అయ్యిందంటే మనకు పాకం వచ్చినట్టు. నేను 1/2 కేజీ బియ్యం పిండికి ఒక కొబ్బరికాయ అనేది వేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ కొబ్బరికూర వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుందని ఎక్కువ వేసుకున్నానండి. మరి ఒకసారి నీళ్ళలో వేసుకుని చూసుకుంటున్నాను. ఇంకా పాకం అయితే రాలేదండి, దగ్గరికి అనేది వచ్చేసింది. ఇప్పుడు మరొకసారి వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పాకం అనేది వచ్చిందండి. ఇలా గట్టిగా అయితే కనుక పాకం అనేది వచ్చినట్టు. ఇది కిందకి దించేసి ముందుగా మూత పెట్టి ఉంచుకున్న పిండిని దీంట్లో వేసుకుని కలుపుకుంటున్నానండి. ఇది వేడి మీద ఉండగానే కలుపుకోవాలండి బాగా. అటువంటిప్పుడైతేనే మనకి బాగా కలుస్తుంది. త్వరగా చేస్తూ ఉండాలండి. ఇది పిండి అనేది ఆరిపోకుండా మనం మూత పెట్టి ఉంచుకున్నామంటే కనుక ఎక్కువ పిండి పడుతుంది. లేదంటే పిండి ఆరిపోయిందంటే మాత్రం మనకి పిండి అనేది మిగిలిపోతూ ఉంటుందండి. ఇలా కొద్దిగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం అంతా ఒకేసారి వేయకూడదు, కొద్దిగా వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత చూసుకుని కలుపుకోవాలండి. నాకు కొద్దిగా పిండి అయితే మిగిలిందండి, మొత్తం అంతా పట్టలేదు, కొంచెం పిండి అయితే మిగిలింది. ఈ పిండి అంతా ఒకసారి కలిపిన తర్వాత నేను చేతితో కూడా కలుపుకున్నానండి. అలా అయితే మనకి బాగా కలుస్తుందని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని బాగా ముద్దలా అయ్యేటట్టు చేతితో కలుపుకున్నానండి. ఇలా ఒక ముద్దలా చేసి పెట్టుకున్నారంటే మనకి చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. ఇదిగోండి కొద్దిగానే పిండి మిగిలింది, నాకు ఇదే పిండి మిగిలిందండి. ఇప్పుడు చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని
ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నారంటే మనకి వేయించుకునేటప్పుడు వీలుగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు చేసుకోకుండా ఇలా చేసేసుకుని ఒక్కసారిగానే ఒక ప్లేట్లో పెట్టుకుంటే కనుక మనకు ఒకేసారి వేయించుకోవడానికి బాగుంటుందండి. ఇవి చేసుకునే ముందే స్టవ్ మీద ఆయిల్ని పెట్టేసుకుని ఉన్నారంటే ఇవి చేసుకునే లోపు ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ అనేది వేడైంది. వేడైన తర్వాత ముందుగా చేసుకున్న ఈ పోకుండలని ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. అలా అయితే మనకి బాగా వేగుతాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక లోపల మెత్తగా ఉండిపోతుంది, అంత బాగుండవు. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు పోకుండలని కదపకండి. అలా కదపారంటే విడిపోతాయండి. అందుకనే కాసేపు కదపకుండా అలానే ఉంచేసారంటే విడిపోకుండా ఉంటాయి. మనకి తర్వాత ఇలా కలుపుతూ ఉన్నారంటే ఈవెన్గా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తర్వాత మిగిలిన చలివిడిని కూడా పోకుండలుగా చేసుకుని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే చూడండి ఇలా రెడీ అవుతాయి మనకు పోకుండలు అనేవి. చాలా బాగుంటాయండి. పగిలిపోకుండా ఉండాలని అంటారు, కానీ పగిలితేనే మనకి పోకుండలు అనేవి బాగుంటాయండి. అంతేనండి, పోకుండలు అనేవి రెడీ అయిపోయినాయి. మీకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.